అయ్యా, పెళ్లిలో మంగళసూత్రం కట్టడం ఉంటుంది, కారికి మట్టెలు పెట్టడం ఉంటుంది, అమ్మాయికి ఏదో ఆభరణాలు ఇవ్వడం ఉంటుంది, సప్తపది ఉంటుంది, తలంబ్రాలు ఉంటాయి. ఇంత బాగుంది. ఆ మెళ్ళో నల్లపూస ఒకటి, ముత్యం ఒకటి, అలాగే ఎర్రరాయి ఒకటి పెట్టమంటారండి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? అందరూ పెట్టుకోరే, వైష్ణవుల ఇళ్లల్లో లేదు ఇది నల్లపూస ధరించడం. స్మార్తులు వీళ్ళంతా కూడా నల్లపూసలు ధరిస్తారు. అంతేకాదు నల్లపూసల దండ అని ఒకటి వచ్చింది ఈ మధ్య మార్కెట్లో రేటు. అది మంగళసూత్రం కంటే రేటు ఎక్కువ. నల్లపూసల దండ ఏమిటండి? ఈ గొడవ ఏమిటండి? ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మా, కొన్ని అలవాట్లు మనకి అలెగ్జాండర్ కాలం నుంచి తెచ్చి పెట్టుకున్నాం. వాళ్ళ పేర్లు పెట్టి మెళ్ళలో వేసుకుంటాం మనం. అంతే తప్ప వీటికి మూలం వేదంలో ఉందని ఎప్పటికైనా పట్టించుకుంటున్నారమ్మా? లేదు. నల్లపూసల దండ కాదు, నల్లపూస ఒకటే. ముత్యాల దండ పెట్టుకోండి, ముత్యాల దండ కాదు, ఒక ముత్యం ఉండాలి. అలాగే ఒకప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, మార్కెట్లో ఎర్రరాళ్ళు దొరికేవి కాదు. ఎందుకుట? ఆ ఎర్రరాయి దొరికినట్టయితే ఏదో ప్రమాదం వస్తుంది, ఏదో మంచి జరుగుతుంది అని చెప్పి కొన్నాళ్ళు మార్కెట్లో ఒక 15 ఏళ్ల కిందట ఎర్రరాళ్ల కోసం తన్నుకు చచ్చిపోయారు జనాలంతా. షాపుల వాళ్ళు బాగా డబ్బులు సంపాదించారు. తర్వాత మళ్ళీ ఎవడో మాట్లాడలేదు. ఏమిటా, ఎర్రరాయి కనుక ఇంట్లో ఉంటేట పిశాచాల బాధ ఉండదుట మొదలెట్టారు వాళ్ళు. ఇలా మొదలెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ కొన్ని జ్యువెలరీ షాపుల్లో ఎర్రరాళ్ళు ఆ పేరు పెట్టి అమ్ముతున్నారు కూడా. దురదృష్టం. అమ్మా, దీని అంతటికీ కూడా ఋగ్వేదంలో ఆధారం ఉంది, యజుర్వేదంలో ఆధారం ఉంది. మంగళసూత్రములు కూడా ఇప్పుడున్నట్టుగా ఉండేవి కాదు వెనకటి రోజుల్లో. ఒక మంగళసూత్రము రేకులా ఉండి దాంట్లో చిన్న బొబ్బ అంటే ఇలా కొడితే వచ్చేది, అదొక మంగళసూత్రము. రెండో మంగళసూత్రము డిజైన్తో చెక్కి, ఇప్పుడు మన వాళ్ళు బెరడాలు పెడతాను చూసారా, అంటే ఇళ్లలో మూతలు అలాంటి షేపులో ఉండేది. ఇలాంటి షేపులో ఉండేదేమో మగపిల్లవాళ్ళు పెట్టేది, అంటే మగపిల్లాడి తాలూకు అమ్మగారు అత్తగారు వాళ్ళు ఇచ్చేది. రేకులా ఉండి బొప్పు ఉంటుంది సరే, ఇది ఆడపిల్ల తాలూకు వాళ్ళు. అంటే 2 మంగళసూత్రాలు, ఇద్దరు ఆడపెళ్లివారు మగపెళ్లివారు. దానికి వేరే కారణాలు ఉన్నాయి, అది చాలా టైం పడుతుంది. అది ఆ 2 విడివిడిగా కడితే పెళ్లి కొడుకు 16 రోజుల పండుగ నాడు అత్తగారు ఆ 2 కలిపి ఒకే మంగళసూత్రం తయారు చేసి అమ్మాయి మెళ్ళ అప్పుడు వేసేటప్పుడు ఈ 2 మంగళసూత్రాలకి మధ్యని ఒక నల్లపూస, ఒక ఎర్రపూస, ఒక ముత్యము పెట్టాలని అధర్వణ వేదం చెప్పింది, యజుర్వేదం చెప్పింది. ఎందుకని? నల్లటి పూస అది కాస్త ఈ మధ్యని పెళ్లిలోనే ఒక తంతుగా మార్చేశారు. ఎంచేతంటే నీలలోహితం భవతి కృత్యాసక్తి వ్యజ్యతే. బాబు, ఆ మంత్రం మళ్ళీ ఓసారి చదువుతా చూడండి. నీలలోహితం భవతః కృత్యాసక్తి వ్యజ్యతే ఏధంతే అస్యాః జ్ఞాతయః పతి బంధేషు బధ్యతాం. ఇదిగో ఒక నలుపు కడుతున్నాం, ఒక ఎరుపు విషయం వేస్తున్నాం, ముత్యం వేస్తున్నాం. ఈ 3 దేనికో తెలుసా? నీలలోహితం భవతి, నల్లటిది ఎర్రటిది కూడా మీ ఇళ్లల్లో ఉండే బంధములన్నీ కూడా గట్టిగా ఉండేలా చెయ్యడానికని చెప్పి ఈ మంగళసూత్రంతో కలిపి నీ మెడలో కడుతున్నాను. ఇది పెళ్లి కొడుకు చెప్పే మంత్రము. అది ఎందుకని నీలం దేనికండి, ఎరుపు దేనికి, లోహితం అంటే నీలం అన్నది తమో గుణానికి సంకేతం, పొగరుమోత్తనానికి. లోహితమన్నది ఎర్రవన్నది రజోగుణానికి సంకేతం. ముత్యమన్నది సత్వగుణానికి సంకేతం. పెళ్ళయ్యింది, అమ్మాయి వెడుతోంది, కొత్త కోడలు అత్తవారింటికి వెడుతోంది. ఏ గుణం ఉండాలండి? పొగరుమొత్తనం ఉండొచ్చునా? ఉండకూడదే. కానీ నేను ఈ పని చెయ్యగలను, ధైర్యంగా చెప్పగలను, ఇదేమంటారు? రజోగుణం అంటారు. ఈ రజోగుణం ఉంటే ఒక శక్తి ఉంటుందన్నమాట. యుద్ధానికి వెళ్ళినవాడు నేను యుద్ధం చేస్తా, చంపుతా అంటాడే, ఇది రజోగుణము. పొగరుమొత్తనం అంటే ఎవడ్రవాడు వచ్చేది చూసుకుంటా కదా అన్నాడు.
అదేమిటి తమో గుణము, పొగరుమొత్తనం అన్నమాట అది. మరి ఎర్రది కట్టారు బాగానే ఉంది, నల్లది ఎందుకండి? అక్కడే ఉంది రహస్యం. మీరు పెళ్ళికి 10 మందిని పిలిచారు, అందరూ బంధువులు వచ్చారు. అందరు బంధువులు నిజంగా ప్రేమతోటి నీ దగ్గరికి వచ్చారా? ఆలోచించుకోండి ఒక్కసారి. ఒక్కొక్కళ్ళు చూచి, కొందరు చూచే చూపులు పరమ చండాలపు చూపులు ఉంటాయి. పిల్లని చెడగొట్టాలి చూశారు, అందరూ కూర్చున్నది మేము వింటుండేవాళ్ళం. పిల్ల బాగానే ఉంది, దాని మెడలో వేసిన నగే చెత్తగా ఉంది, అది గోల్డ్ ఏమో చూశారా? అత్తగారు కోడలు చచ్చిపోయేవారు 25 ఏళ్ల పాటిది ఈ ఒక్క ముక్కకి. అంటే ఏమిటి? వీళ్ళ మధ్య చెడగొట్టడానికి ఏదో చెత్త మాట. అలాగే భోజనాలు కూర్చోడం, ఎవరి వంట చేసింది? మా ఇంట్లో మా పొసలు కూడా పెట్టాం అంటాడు ఒక్కొక్కడును. ఇలాంటి పొగరెక్కిన వాళ్ళ మాటలుండే ఆ ప్రమాదం పోవడానికి నల్లపూస దేనికనమాట? దిష్టి పోవడానికి. అంటే ఈ పెళ్లి లోపల ఎంతోమంది వస్తారు, ఎవరి చూపులు ఎలా ఉంటాయో మాకు తెలియదు, ఇది మనకి వేదంలో ఉంది. అందుకనే నీలలోహితం భవతి, నల్లటి పూసేమో ఇలాంటి చెడు దృష్టుల్ని తొలగిస్తుంది. ఎర్రటి పూస కొందరుంటారు అని షోక్ కొడుతుంటారు వాళ్ళు, అలాంటి వాళ్ళని కూడా గౌరవించేలా చేస్తుంది, మర్యాదగా ఉండేలా చేస్తుంది. ఇక మూడవది ముత్యము చూడండి, ప్రశాంతమైన రంగు ఉంటుంది. ముత్యము లోపల దారం ఎర్రగా ఉంటే ముత్యంలో ఎర్రగా కనిపిస్తుంది. ముత్యం అవతల వెళ్ళినా పట్టుచీర కట్టుకున్నారు, నీలం రంగు పట్టుచీర, ఈ ముత్యం నీలంగా మారిపోతుంది కలరు. అంటే ఏమిటి? ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకి తగినట్టుగా తన ప్రవర్తన మార్చుకునేలాంటి శక్తి ప్రసాదిస్తుంది. అంటే ఇంటికి వచ్చిన కోడలు ఎలా ఉండాలి? సీతారాములు ముత్యాలు పోసుకుంటున్నారు, రాముడు చేతిలోకి తీసుకున్నట్ట నీలమేఘ ఛాయలోకి మారిపోయాడు ముత్యాలన్నీను. అవిను సీతమ్మ చేతిలోకి తీసుకుంటాయి, ఎర్ర పగడాల్లా ఉన్నాయిట. ఆవిడ రాముడు నెత్తి మీద పోసింట, అవి కాస్తాను మల్లెల్లా మారిపోయాయిట. ఎందుకని? నెత్తి మీద ఆయన తలబాగా చుట్టుకున్నాడు, ఒంటి మీద పడ్డాయిట, నీలాల్లా ఉన్నాయిట. ముత్యాల గొప్పతనం అది. అందుకని ఒక ముత్యము, ఒక పగడము, అలాగే ఒక నల్ల పూస ధరించాలి. 3 రకాల ప్రమాదాలు ఈ పిల్లకి అంటకూడదు. అలాగే ఇంటికొచ్చిన బంధువులు ప్రేమతోటి, కోరికంటే ఈ పిల్ల మాకు చెప్పిన వాడు వినాలమ్మా ఇలాంటి, కానీ చెడు బుద్ధితోటి మాత్రం ఎవళ్ళు చూడ్డానికి వీల్లేదు. అందుకని ఒక ముత్యం ఒకటి, ఎర్ర రంగు ఒకటి, నల్ల పూస ఒకటి, ఇది పట్టుకొస్తారు. ఈ మధ్య ముత్యాల దండా విడిగా వేస్తున్నారు, నల్ల పూసల దండా విడిగా వేస్తున్నారు, ఎర్ర పూసల దండా విడిగా వేసుకున్నారు. ఏం తెలివితేటలు మారిపోయాయి ఇలాంటివన్నీ. ఈ పద్ధతి ఇప్పటికీ పంజాబ్లో అలవాటు ఉంది, ఇప్పటికీ బెంగాల్లో అలవాటు ఉంది, అలాగే జపాన్లో, డెన్మార్క్లో అక్కడిప్పటికీ బాగా అలవాటు ఉంది. అది విశేషం. అంచేత అలాగే యుద్ధానికి వెళ్ళే మగాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఒక నల్ల పూస, ఒక ఎర్ర పూస, ఒక ముత్యం పూస వేసుకెళ్ళమన్నది రష్యాలో అలవాటు ఉంది, అలాగే జర్మనీలో కూడా అలవాటు ఉంది. ఇవన్నీ మనకి వేదంలో చెప్పినవి. ఎంత అందంగా మన కోసం వచ్చాయో చూడండి. అది అర్థము చాదస్తం మాత్రం కాదు అని గుర్తుపెట్టుకోండి. ఆచారాలకి అంతరార్థం తెలుసుకోండి, తెలుసుకునే ప్రయత్నం చేయండి. స్వస్తి.